నల్గొండ కాదు రాష్ట్రం మొత్తం రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కోటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, పంట నష్టమైన ఒక్కళ్ళు వచ్చి చూసే పరిస్థితి లేదు. పంట నష్టం కాదు, పంటలకి ఇస్తా అన్న రైతు భరోసా ఇంతవరకు అడ్రస్సే లేదు. 2 ఎకరాలు 2 ఎకరాలన్నర దాకానే ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఏమన్నంటే మేము ఆ పొలాలకి ఇవ్వట్లేదు, ఈ పొలాలకి ఇవ్వట్లేదు, ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని 70% మందికి ఇచ్చే పరిస్థితిలో లేరు. అది అసలు ఏ రకంగా మీరు లెక్కేసిందనేది చెప్పే పరిస్థితిలో లేరు. ఇకపోతే ఎలక్షన్ల ముందు దాకా మీరు 2 లక్షల గురించి ఈరోజు రైతుల్ని ఎంత అబాస్పాలు చేస్తూ ఉన్నారంటే ఇంకోమంటే ఈవెన్ మంత్రులు ఈ జిల్లాలోనే ఉన్నారు. సాగునీటి శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి, రోడ్ల మంత్రి ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. ఇలా ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. అదే ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి మీరు ఆరుతడి పంటలు వేయండి, మేము నీళ్ళు ఇయ్యలేము, మీరు వేసుకుంటే మీరే నష్టపోతారని ఒక మాట చెప్పింది లేదు. ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టింది లేదు. రైతుల్ని గాలికి వదిలేసారు. ఈరోజు అంతా కూడా పొట్టకు వచ్చి అన్ని రకాల పెట్టుబడులు అయిపోయి ఇక మొత్తం అయిపోయేది ఎండిపోతే దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టం అయిపోయింది. ఎకరానికి 30,000 నష్టమయ్యే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ నష్టాన్ని 25,000 ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలా. మీరు ఇచ్చిన దాకా ఎట్టి పరిస్థితుల్లో మేము పొలం బాట పడతాం. రైతులు ఎట్లాగో చూస్తున్నవారు మీకు కర్రు కాల్చి మూత పెట్టాలా. ఈ 100 రోజులు మీరు ఏ రకంగా మోసం చేసిరో రేపు జరిగే ఎలక్షన్లో కూడా అదే రకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందు కూడా మీరు రోడ్ల మీద కూడా నడిచే పరిస్థితి ఉండదు. మీరు అర్జెంటుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా, దాంతోపాటు 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.